కాకినాడలో మత సామరస్యం వెల్లివిరిసింది. ఇవాళ ఉదయం మిలాద్ ఉన్ నబీ ఊరేగింపులో ముస్లిం సోదరులకు హిందువులు మిఠాయిలు పంచారు. అలాగే సాయంత్రం వినాయక నిమజ్జనాలు జరుగుతుండగా ముస్లింలు మిఠాయిలు, శీతల పానీయాలు పంచి సోదరాభావం చాటారు. కాకినాడలో అడుగు పొడవు నుంచి 7 అడుగుల విగ్రహాల వరకు వినాయక సాగర్ లోను, ఇంకా పెద్ద విగ్రహాలు ఎన్టీఆర్ బీచ్ లో నిమజ్జనం జరుగుతున్నాయి. గణేష్ నిమజ్జనాలపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ ఉదయ్ అందిస్తారు. కాకినాడలోని వినాయక నిమజ్జనాలు ఘనంగా జరుగుతున్నాయి. వందలాది గణేష్ విగ్రహాలు అయితే వినాయక సాగర్లో నిమజ్జనానికి అయితే ఊరేగింపుగా బాణాసంచా కాల్పులతో మేళతాళాలతో అయితే ఊరేగింపుగా వస్తున్నాయి. ఈ ఉత్సవ విశేషాలను మనకు తెలియజేయడానికి కాకినాడ గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు ఉన్నారు. వారితో మాట్లాడదాం. స్వామి, చెప్పండి, ఈ గణేష్ నిమజ్జనాలు అయితే ఉత్సాహంగా జరుగుతున్నాయి. ఈ గణేష్ నిమజ్జనం ఈ 9 రోజుల పాటు స్వామివారికి భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించారు. ఈ ఉత్సవాలు అయితే ఇప్పుడు ప్రారంభమయ్యాయి. ఎన్ని విగ్రహాలు అయితే ఇక్కడ వినాయక సాగర్లో నిమజ్జనం చేయడానికి ఏర్పాట్లు చేశారు? నగర గణేశ ఉత్సవ సమితి అనేటువంటిది 1989లో కాకినాడలో ఏర్పాటైంది. మరి లోక్సభ స్పీకర్ గంటి మోహన్ చంద్ర బాలయోగ్ గారు ఆ రోజున కాకినాడ జిల్లా పరిషత్ చైర్పర్సన్గా ఉన్నారు. మున్సిపల్ చైర్మన్గా జ్యోతుల సీతారామూర్తి గారు, అదేవిధంగా మాజీ మంత్రులు మల్లాడి స్వామి గారు, ముత్తా గోపాలకృష్ణ గారు, దడాల సుబ్బారావు గారు, కిర్ల కృష్ణారావు గారు, అన్ని రాజకీయ పార్టీల ముఖ్య నాయకులు అందరూ కూడా కలిసి సంయుక్తంగా ఈ యొక్క నగర గణేశ ఉత్సవ సమితి వేదిక ఏర్పాటైంది. 35 సంవత్సరాలుగా అక్కడ నిర్వహణ జరుగుతుంది. గత 5 సంవత్సరాలుగా అక్కడ అనుమతులైనటువంటి పార్కు నిర్మాణం వల్ల, అదేవిధంగా కరోనా అటువంటి విపత్తు వల్ల 5 సంవత్సరాలు బ్రేక్ అయిందండి. అయితే ఈ ఏడాది జిల్లా యంత్రాంగం సంబంధించిన అధికారులు, కూటమి ప్రభుత్వం మరి దాని మీద మా యొక్క మనోవేదనను వాళ్ళు ఆలకించి 3 అడుగుల్లోపు విగ్రహాలు కలపడానికి 2 వంతుల నడుమ ఉన్నటువంటి వినాయక సాగర్ని అనుమతించారు. అదేవిధంగా కాకినాడ రూరల్ సముద్ర తీరంలో భారీ విగ్రహాల నిమజ్జనోత్సవం అక్కడ జరుగుతూ ఉంది. కాకినాడ నగరంలో వంటం చెట్టి, బ్రహ్మంగారి మఠం, గోదావరి ఛాంబర్ ఆఫ్ కామర్స్ జట్టి దగ్గర కూడా జరుగుతూ ఉన్నాయి. తాళరేం మండలానికి పరిధికి సంబంధించినటువంటి చొల్లంగి, చిన్న కాశీ రేవు దగ్గర కూడా ఈ యొక్క కాకినాడ ఉత్తరం వైపు రూరల్కి సంబంధించినటువంటి విగ్రహాలన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. భారీ విగ్రహాలు అయితే దాదాపుగా 260 విగ్రహాలు ఉన్నాయండి. చిన్న విగ్రహాలు అయితే కనుక 450 వరకు ఉన్నాయి. కాకినాడలో ఉన్నటువంటి భారీ విగ్రహాలు కూడా చాలా మటుకు కాకినాడ రూరల్ సముద్ర తీరంలో కలిసే కార్యక్రమం జరుగుతుంది. నగర గణేశ ఉత్సవ సమితి జిల్లా కన్వీనర్గా ఎనిమిరెడ్డి మాలకొండయ్య గారు, అదేవిధంగా గౌరవ సలహాదారులు దువ్వూరి సుబ్రహ్మణ్యం గారు, మరి వీరు కాకినాడ జిల్లాలో ఉన్నటువంటి పెద్దాపురం, పిఠాపురం, తుని, అన్నవరం, గొల్లప్రోలు, సామర్లకోట, ప్రత్తిపాడు, జగ్గంపేట అన్ని నియోజకవర్గాల్లో ఉన్నటువంటి మండలాలు, మున్సిపాలిటీలు అన్ని చోట్ల కూడా ఎంఆర్ఓలు, కమిషనర్లతోటి జిల్లా కలెక్టర్ గారి ఆదేశాలతో ఇప్పించి అక్కడ సమావేశాలు నిర్వహణ చేయించి ప్రతి చోట కూడా ప్రశాంత వాతావరణంలో ఈ గణేశ నిమజ్జనోత్సవ కార్యక్రమాలు జరిగేటువంటి ఏర్పాట్లు పర్యవేక్షించడం జరిగింది. ఈ మేరకు అభినందన పత్రాలు ఇచ్చేటువంటి కార్యక్రమంలో ఈ జిల్లా వ్యాప్తంగా 4300 మందికి ఈ అభినందన పత్రాలు ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని కూడా గుర్తించడం జరిగింది. ఈ భారతదేశం ఏదైతే ఉందో మత సామరస్యానికి పెట్టింది పేరు. హిందూ ముస్లింలు అయితే సోదరభావంగా ఒకరి పండుగలు ఒకళ్ళు చేసుకుంటూ ఎంతో ఘనంగా నిర్వహించుకుంటారు. ఇప్పుడు ఈరోజు మిలాద్ ఉన్ నబీ సందర్భంగా మీరు ముస్లిం సోదరులకు కూడా మీ సంఘీభావం తెలియజేశారు. మీరు నగర ఉత్సవ కమిటీ కన్వీనర్గా ఉన్నారు. ఎలా ఉంది ఈ ఏర్పాట్లు? కాకినాడలో కానీ తూర్పుగోదావరి జిల్లాలో కానీ ఎప్పుడు కూడా ఎటువంటి మత విద్వేషాలు అనేటువంటిది ఎక్కడా లేదు. కానీ ఈరోజు వినాయక చవితి పెద్ద ఎత్తున మనం చేస్తున్న సమయంలోనే మిలాన్ వారి యొక్క పవిత్రమైన పండుగను ఊరేగింపు చేసుకునేటటువంటి సందర్భంగా డిఎస్పీ గారు ఇద్దరి మధ్యలో వారు కొత్తగా వచ్చారు కాబట్టి ఏదైనా ఇబ్బందులు ఉన్నాయేమోనన్న ఆలోచనతో వారితో మాట్లాడి వినాయక పండుగ స్వాగతం చెప్పండి, మీరు వారికి స్వాగతం చెప్పండి అని వారు చెప్తే చాలా సంతోషం అండి, మాకు అటువంటి అభ్యంతరాలు ఏమి లేవని చెప్పి డిఎస్పీ గారు ఇచ్చిన ఆదేశాల ప్రకారం 2 టౌన్ సెంటర్లోనూ వినాయక సాగర్లోనూ మా మిత్రులు, ముస్లిం మిత్రులు చేస్తున్నటువంటి ర్యాలీకి స్వాగతం చెప్పాం, అభినందనలు చెప్పాం. వారికి ఈ యొక్క స్వీట్లు కూడా పంచిపెట్టడం జరిగింది. చాలా ఆనందకరమైన విషయం. వారు సాయంత్రం వినాయక పందిరికి స్వాగతం చెప్పడం కోసం మన పెద్ద మసీద్ దగ్గర ఏర్పాట్లు చేస్తున్నారు. ఇది ఒక విధంగా కాకినాడ ప్రజలకి ఒక జీవితంలో గుర్తుండిపోయేటటువంటి మత సామరస్య విషయంలో ఒక గుర్తుండిపోయేటటువంటి అంశం. హిందూ ముస్లింల ఐక్యత కూడా ఒక ఆలోచన చేసేటటువంటి ఆలోచన. ప్రకృతిని ప్రత్యక్షంగా పూజించే పండుగ ఏదైతే ఉందో అది వినాయక చవితి అని చెప్తున్నారు. వినాయకుడి పూజ కోసం ఉపయోగించే పత్తులు కానీ, వివిధ రకాల ఔషధ గుణాలు ఉన్న పువ్వులు కానీ ఈ చెరువులు, నదుల్లో నిమజ్జనం చేయడం వల్ల వాటి తాలూకా ఈ ఔషధ గుణాలు ఈ నీటిలో సంతరించుకుని ఆ నీటిని తాగడం వల్ల చిన్న చిన్న రోగాలు మాయమవుతాయని కూడా పూర్వీకులు చెప్పేవారు. అదేవిధంగా మట్టి గణపతిని పూజించడం, ఆ అనంతరం ఈ చెరువుల్లోనూ, నదుల్లోనూ ఈ మట్టి గణపతిని నిమజ్జనం చేయడం వల్ల ఆ నీరు పొలాలకు వెళ్ళి సమృద్ధిగా పంటలు పండాయని కూడా పూర్వీకులు నమ్మేవారు.
దాన్ని దృష్టిలో పెట్టుకునే ఈ వినాయక నిమజ్జనాన్ని ఎంత ఘనంగా నిర్వహించుకున్నామని చెప్తున్నారు. ఈ సంవత్సరం వినాయక నిమజ్జనంలో ప్రత్యేకంగా డీజేలు, సినిమా పాటలు లేకుండా వినాయక మండపాలన్నీ భక్తి పాటలతో కలకలలాడాయని, అలాగే 5 సంవత్సరాల నుంచి ఈ వినాయక సాగర్లో నిమజ్జనాలకు దూరంగా ఉంచారని, ఈ సంవత్సరం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ వినాయక సాగర్లో నిమజ్జనాలకు అనుమతించారని చాలా ఆనందదాయకం అని చెప్తున్నారు. మొత్తం కాకినాడ జిల్లా వ్యాప్తంగా సుమారు ఈ గణేష్ నిమజ్జనానికి ఈరోజు ఏర్పాట్లు జరిగాయని చెప్తున్నారు. మెగా 9 న్యూస్ కోసం వీడియో జర్నలిస్ట్ దొరబాబుతో ఉదయ్, కాకినాడ నుంచి.